శ్రీమాత్రే నమః. ఈరోజు డే 2 ఆఫ్ లర్నింగ్ లలిత సహస్రనామ స్తోత్రంలో నెక్స్ట్ 3 శ్లోకాస్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. నా ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం డే 2 ఆఫ్ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 4వ శ్లోకం ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఈ 4, 5, 6 శ్లోకాలలో మొత్తం 16 అక్షరాల నామాలు మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా నాతో పాటు ఉచ్చరించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు 4వ శ్లోకం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్ చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా కురువిందమణి శ్రేణీ కనకోటిరమండితా కురువిందమణి శ్రేణీ కనకోటిరమండితా. ఇప్పుడు ఈ 4వ శ్లోకాన్ని ఎలా కలిపి చదవాలో చూద్దాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా కురువిందమణి శ్రేణీ కనకోటిరమండితా. లలిత సహస్రనామ స్తోత్రంలో ఇప్పుడు 5వ శ్లోకం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషకా ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషకా. ఇప్పుడు ఈ 5వ శ్లోకాన్ని ఎలా కలిపి చదవాలో చూద్దాం. ఈ 5వ శ్లోకం కలిపి చదివే ముందర ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనే నామం ఏదైతే ఉందో ఇది అమ్మవారి బొట్టుకు సంబంధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నామాన్ని విరిచి చదవకూడదు, కలిపే చదవాలి. ఒకవేళ విరిచి చదివినట్లయితే దాని అర్థం మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా నేను ఎలా చదువుతున్నానో గమనించండి. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషకా. ఇప్పుడు 6వ శ్లోకం పారాయణ. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. ఇప్పుడు ఈ శ్లోకాన్ని కలిపి ఎలా చదవాలో చూద్దాం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. ఇప్పుడు మనం ఈ 3 శ్లోకాలని కలిపి ఎలా చదవాలో చూద్దాం. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా కురువిందమణి శ్రేణీ కనకోటిరమండితా అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషకా వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. డే 2 ఆఫ్ లర్నింగ్ లలిత సహస్రనామ స్తోత్రంలో మనం నెక్స్ట్ 3 శ్లోకాలు ఎలా పారాయణ చేయాలో చూసాము. ఇందులో ఈ 16 అక్షరాల నామం తేలిగ్గా నేర్చుకోవాలంటే ముందు ఎక్కడైతే దీర్ఘం ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత కలిపి చదవండి. దీర్ఘం ఉన్న చోట మీరు దీర్ఘం ఇచ్చినట్టయితే మీరు చాలా సులువుగా నేర్చుకోగలరు. ఉదాహరణకి చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా ఇక్కడ కా అనే చోట దీర్ఘం ఉంది, సో అనే చోట దీర్ఘం ఉంది, నా అనే చోట దీర్ఘం ఉంది,
చా అనే చోట దీర్ఘం ఉంది. వీటిని మనం కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే నామం అనేది మిగిలిన చోట దీర్ఘాలు ఇవ్వకుండా జాగ్రత్తగా చదివేయచ్చు. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.